చూసుకుంటే అయితే ఇప్పుడు వెల్డింగ్ పనులు మొత్తం టోల్గా ఒక 1 అవర్ వరకు కొనసాగుతాయి. 1 అవర్ వరకు కొనసాగిన తర్వాత మొత్తం టోల్గా ఇక్కడ నుండి అయితే వినాయకుని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మనతో పాటు మాట్లాడడానికి ఆఫీసర్స్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా మొత్తం సెక్యూరిటీ అరేంజ్ చేశారు, ఎంతమంది పాల్గొంటున్నారు, ఎప్పుడు తరలించవచ్చు సార్ ఈ యొక్క నిమజ్జనం ఎప్పుడు కావచ్చు? ఇంకో 15 నిమిషాల్లో వినాయక నిమజ్జనానికి వినాయకుడు పయనమై బయలుదేరుతాడు. బడా గణేశుడు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి క్యారియర్ చుట్టూ పోలీసులు ఉంటారు, రోడ్లో పోలీసులు ఉంటారు, అక్కడ పోయినాక నిమజ్జన స్థలిలో పోలీసులు ఉంటారు. పూర్తి ఎత్తున మా సివి ఆనంద్ గారు, మా డీసీపీ గారు, మా అడిషనల్ సిపి అందరి యొక్క ఆధ్వర్యంలో చాలా పూర్తిగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని గంటల ప్రాంతంలో నిమజ్జనం కావచ్చు సార్? ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ని కూర్చోడానికి చాలా మంది వస్తుంటారు కాబట్టి ఎన్ని గంటల ప్రాంతంలో ఇది మొత్తం కంప్లీట్ అయింది? 1:30 సమయం వరకు అయిపోతుంది మోస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము అదే టైంలో కంప్లీట్ చేసాం. ఆ సమయానికి నిమజ్జనం కంప్లీట్ అయిపోతుంది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి సార్ మొత్తం టోల్గా? నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినాయి కాబట్టి నిమజ్జనానికి ఆయన బయలుదేరి వెళ్తాడు ఇప్పుడు. అయితే నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే 7 గంటల ప్రాంతంలో నిమజ్జనం ప్రారంభమవుతుంది. 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 1-1:30 ప్రాంతంలో నిమజ్జనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా మనతో పాటు పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ మహా గణేష్ మరి కాసేపట్లో ఇక్కడ నుండి అయితే నిమజ్జనానికి తరలేతందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. మొత్తం మనం చూసుకుంటే కనుక భారీ సంఖ్యలో అయితే మొత్తం పోలీస్ బందోబస్తు మధ్యన అయితే ఖైరతాబాద్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు.